ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. పోలీసుల పహారాలో వాటిని తొలగిస్తూ ఉన్నారు. అయితే అధికారులపై చిరు వ్యాపారులు, సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా తొలగిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద కొంత ఉధృత వాతావరణం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీపీ దుర్గారావు ఆధ్వర్యంలో ఉదయం నుండి సుమారుగా 6 గంటల నుండే భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకోసం మోహరించారో తెలియని పరిస్థితుల్లో అక్కడ గందరగోళం నేపథ్యంలో ఒక్కసారిగా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా కొండపల్లి కమిషనర్ తో పాటు అక్కడ వెంటనే రావడం, అక్కడ ఉన్న ఫుట్ పార్క్ మీద ఉన్న చిన్న అంటే రోజువారీగా పెట్టుకునే షాపులు అవన్నీ వెంటనే తొలగిస్తుండడంతో ఒక ఉధృత వాతావరణం కొనసాగింది. ఎటువంటి సమాచారం లేకుండా ఇలా తొలగించడం ఏంటి, కనీసం ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపించకుండా ఇలా తొలగిస్తే మా రోజువారీ జీవితాలు ఏ విధంగా బతకాలి అనేది కూడా వాళ్ళు వాగ్వాదం చోటు చేసుకున్నారు. అయితే పూర్తిగా అందరూ చిరు వ్యాపారులే కావడంతో స్థానికంగా ఉన్న ఇప్పటికే కొంతమంది నేతలు, అంటే వామపక్ష నేతలు దీని మీద పోరాటానికి కూడా దిగుతున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగింది. అయితే మరో పక్కన పోలీసుల వర్షన్ అయితే మరోలాగా ఉంది. ఇబ్రహీంపట్నం ఆ సెంటర్ హైదరాబాద్, విజయవాడకి సెంటర్ కాబట్టి అక్కడ కొంత దీని ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటున్నాయి. ఆ కోణంలోనే మేము చూస్తున్నాము. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకే వాళ్ళు తొలగిస్తున్నామని కూడా ఏసీపీ దుర్గారావు అయితే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడున్న అంటే రోడ్ల మీద, హైవే మీద ఇబ్రహీంపట్నంలో ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న షాపులన్నీ ప్రస్తుతానికే తొలగిస్తున్నారు. కొంత వాగ్వాదం చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు అయితే దానికి ఖచ్చితంగా తీయాల్సిందే అని మున్సిపల్ సిబ్బందితో తీపిస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.